శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతా. కుంభరాశి వారికి రాహు వల్ల ఏమైనా ఇబ్బంది ఉండదండి. మీ రాశికి సంపూర్ణమైన గురుదృష్టి సంవత్సరం పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా చక్కగా మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. చిన్న ఇబ్బందులు, చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి వాడికి వస్తాయి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గురు ప్రభావం వలన చక్కటి ఆలోచనలు, సలహాలు, ఉచిత సలహాలు అడకపోయినా మీరు ఇచ్చేస్తూ ఉంటారు. అది గొప్ప అదృష్టం. మీకు మంచి ఆలోచనలు ఉంటాయి కదా, మీకు స్థిర స్వభావం కలిగి ఉంటారు కదా, మంచి ఆలోచనలు వస్తాయి. పైగా 12వ శని కూడా 2వ భావం ఉండడం మంచిది కాదు. కానీ ఖర్చులు అధికంగా పెడుతుంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీరు పుట్టిన ఊరు నుంచి దూరం ఉంటారు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కానీ, బంధువుల దగ్గర కానీ, మీ స్నేహితుల వల్ల కానీ మీ మాట పరుషంగా ఉండడం వల్ల కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. కంఫర్టబుల్నెస్ కూడా తక్కువ ఉంటుందండి. సంగీత ప్రియులు కూడా అవకాశాలు ఏం రావు. అలాగే మీ చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు తక్కువగా ఉంటాయి. అంటే నిండుగా ఏం ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడకి కావాల్సినటువంటి అవి సమకూర్చండి. ఏదైనా గురు శుక్రులు పంచమ స్థానం బ్యూటిఫుల్గా ఉన్నారండి. అంటే రచయితలుగా బాగా రాణిస్తారు. మీరు కవులుగా, రచయితలుగా అంటారు కదా, బ్యూటిఫుల్గా డబ్బు సంపాదించుకుంటారు. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి, సినిమా రంగంలో ఉన్న వారికి సినిమా, ఎందుకంటే పంచమ స్థానం సినిమా రంగం ఉంటాం కదా, చాలా బాగుందండి మీకు పంచమ స్థానము. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి గాయత్రి మంత్ర సిద్ధి కూడా ఉంటుంది మీకు. అంటే జనరల్గా భోజన వసతి అంతా బాగుంటుంది. అలాగే వీళ్ళకి కుంభరాశి వారికి మీ అబ్బాయిలకి, మీ అమ్మాయిలకి మీ జాతకం వల్ల కలిసి వస్తుంది. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, కోర్టు రిలేటెడ్ కానీ, లేకపోతే లా సంబంధించిన విషయాల్లో కానీ, న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా వాటి నుంచే బయటపడిపోతారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. రవిబుధులు 6వ భావంలో ఉన్నారు సార్, గ్రేట్ అసెట్ మీకు. ధైర్యాన్ని నింపేవాళ్ళు వాడే కదండి. విజయాన్ని ఇచ్చేవాడు కూడా రవిబుధులే. అలాగే మీరు విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడం చేసేవారు కూడా రవిబుధులే. మేనమామూలకి అద్భుతంగా ఉండడము, అంతేకాకుండా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ఐశ్వర్యప్రదంగా ఉండడము మీకు బాగా జరుగుతుంది. కానీ సప్తమ స్థానంలో రవితో కలిసిన కేతువు ఒక తప్పండి. అంటే జనరల్గా ఆ వివాహాది వేడుకలు స్లోగా జరుగుతాయని, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కొంత స్లో అవుతుందని, తర్వాత వాళ్ళకి బాగుంటుందని చెప్పచ్చు. రవిబుధ కాంబినేషన్ వల్ల విదేశాల్లో వేరే వాళ్ళ ఇళ్ళలో ఉండి భోజనం చేయడము, వేరే వాళ్ళ ఇళ్ళలో నివసించడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయన్న సందేహం లేదు. అంతేకాకుండా అష్టమ స్థానంలో కుజుడు తప్పండి, యాక్సిడెంట్స్ ఇస్తుంటాడు మీకు. జాగ్రత్తగా ఉండడం సుమా. కుంభరాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు ఉండడము, శనిదృష్టి ఉండడం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. కాబట్టి మనం తగలాలని కోరుకుంటామా? కాదు. అవన్నీ తప్పించుకోవడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకాలు చేసుకోవడము, శనీశ్వరుడు అభిషేకాలు చేసుకోవడం వలన ఈ శని కుజుల వల్ల వచ్చే దోషం పరిహారం అయి తీరుతుంది. ఎందుకంటే భాగ్యస్థానం, లాభస్థానం చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు. కాబట్టి మీ బాగా ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా అంటారు సరే, వ్యాపారాల ద్వారా ధన సంపాదన, కోర్టు రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడము, లా సంబంధించింది. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు, విద్యారీత్యా విదేశాలు వెళ్ళడము, నైమిసారణ్య యాత్రలు, అష్టాదశ పీఠాలు అంటే మనకు తెలుసు కదా, అమ్మవారు. ఇలాగా
లాభాలు కూడా బాగా సంపాదించడము, ధనప్రాప్తి కలగడము, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా బ్యూటిఫుల్ కదండి లాభము. అలాగే 9th హౌస్ బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 10th హౌస్ లార్డ్ కూడా మీకు కుజుడు శనిచ చూడబడుతున్నాడు కాబట్టి ఉద్యోగాలు రావడమే తక్కువ, ఉద్యోగ భద్రత తక్కువ, ఉద్యోగాలు పోవడం ఎక్కువ అని అవకాశం, అంటే ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉన్నాయని అర్థం. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్నవారికి, ఆ తర్వాత ఏమో మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఒక పట్టాన్ని డెవలప్ అవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాల్సిందే. సో ఈ విధంగా చూస్తుంటే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి. మీకు తెలీదా? బ్రహ్మాండం తెలుసు మీకు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, శనీశ్వరుడికి పూజ చేసుకోవడం వల్ల అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోయి చక్కగా మీరు ఆనందంగా ఉండడం కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి క్షేమంగా మీరు తిరిగి వచ్చి తీరుతారన్న సందేహం లేదు. ఇప్పుడు ఈ 15 రోజులు కూడానండి, 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. అవి కొద్దిగా గొప్ప మనం తగ్గడానికి, అంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు, లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళంటే స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంత కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదే ఉంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడుతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్స్ అంటారు సరా, అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయనడంలో సందేహం లేదు. శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి. శనీశ్వరుడు నీళ్ళల్లో, అంటే మీనరాశిలో ఉండడం వలన నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావంలో. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామికి శని దృష్టి ఉందంటే ఎప్పుడూ యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాశుల వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు. ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతో దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే ఇంక మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి, అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట, అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వలన, కుంకుమ పూజ చేయించుకోవడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల మొత్తం, ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా, అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా, ఆగస్టు నెలలో ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణుమూర్తిని పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే. అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమై, ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి. ఆయన చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తుంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే అవన్నీ మనం పక్కన పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి. ముఖ్యంగా 12 రాశుల వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని,
మీరు నిండు నూరేళ్ళు బతగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.